హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లవ్డ్ బై మూవీ రివ్యూస్. ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ వచ్చేసరికి హాట్ స్పాట్ అని. ఈ హాట్ స్పాట్ మూవీ వచ్చేసరికి ఒరిజినల్ తమిళ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. ఈ మూవీలో మొత్తం 4 స్టోరీస్ ఉంటాయి. ఆ 4 స్టోరీలో ఒక్కొక్క స్టోరీ కనీసం 25 to 30 minutes ఉంటుంది. ప్రతి ఒక్కటి డిఫరెంట్ స్టోరీ అన్నమాట. ఎక్స్పెక్ట్ కూడా చేసేకాయలేదు, అంత డిఫరెంట్గా ఉంటుంది. మూవీ మాత్రం డిఫరెంట్గా చూడాలి అనే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీలో ఆస్పైరింగ్ డైరెక్టర్ కావాలి అనుకున్న ఒకతను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రొటీన్ స్టోరీస్ వద్దు, ఏదన్నా కొత్తగా డిఫరెంట్గా ఉన్న స్టోరీస్ చెప్పు అంటే అప్పుడు తను ఈ 4 స్టోరీస్ చెప్పడానికి స్టార్ట్ చేస్తాడు. ఆ 4 స్టోరీస్ కలిపితేనే ఈ హాట్ స్పాట్ మూవీ. ఆ 4 స్టోరీస్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి విఘ్నేషన్ కార్తిక్ గారు ఈ సినిమా స్టోరీని చాలా బాగా రాసుకున్నారు అండ్ స్క్రీన్ పైన కూడా అంతే బాగా ప్రజెంట్ చేశారు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి అస్సలు వీలు కాదు, ఎందుకంటే ఇది ఫుల్లీ ఏ సర్టిఫికేట్ మూవీ. ఇండివిజువల్ గా చూస్తే ఈ సినిమా బాగా నచ్చుతుంది, ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి ఈ మూవీని. ఈ మూవీలో పెద్దగా నోటెడ్ యాక్టర్స్ ఎవరూ లేరు. ఈ మూవీలో అమ్ము అభిరామి, గౌరీ జీ, కిషన్ తప్పితే నాకు పెద్దగా గుర్తుండిపోయే ఫేస్ చూడగానే గుర్తు వచ్చే క్యారెక్టర్లు ఏవి కనిపించలేదు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి సతీష్ రఘునాథన్ వాన్ అనేవారు. డీసెంట్ మ్యూజిక్ ఉంది, డీసెంట్ ఎడిటింగ్ ఉంది. ఎడిటింగ్ చేసింది వచ్చేసి ముత్తాయన్ యు గారు. ఈ సినిమా ఎడిటర్. డీసెంట్ గా ఉంది ఎడిటింగ్, ఎక్కడ బోర్ అనిపించదు, చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు. ఈ సినిమా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమా డిఓపి వచ్చేసరికి గోకుల్ బెనాయ్ గారు. వారి కెమెరా వర్క్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీలో. ఈ సినిమాకి మై వర్షన్ ఆఫ్ రేటింగ్ వచ్చేసరికి 3 out of 5. ఈ సినిమా తెలుగులో ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇండివిజువల్ గా చూడండి, ఫ్యామిలీతో మాత్రం అసలు చూడకండి. చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.